ఉంటాయి. కొన్ని వందల వేల జోకుల్లో అది ఏ జోకో తెలియట్లేదు. దీన్ని ఒక కాంటెస్ట్గా పెట్టండి. అది ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఓకే, ఇక్కడ ఏమి జరుగుచున్నది? నాకు తెలిసి ప్యాకప్ నా చేత చెప్పించినట్టున్నాడు అనుకుంటున్నాను మరి. ఓకే, మెమరీ లేదు సూపర్ మెమరీ. కారైక్కుడిలో లాస్ట్ డే. సో ఓకే, భాగ్యశ్రీ గారిని కొంచెం టీజ్ చేద్దామని చెప్పి. సో ఫస్ట్ టైం ఒక కొత్త హీరోయిన్తో పనిచేస్తున్నారు కదా మాస్ మహారాజ్. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ వర్కింగ్ విత్ భాగ్యశ్రీ అని అడిగారు. ఓ అంతేనా, లేకపోతే ఈ సినిమాలో ఏదైనా పాట పాడొచ్చు కదా అని అడిగారా రిక్వెస్ట్? బాగా నువ్వేమో ఇట్లా అంటున్నావు, సత్యానేమో అది కాదు వేరే కథ ఏదో ఉంది. ఏంటది చెప్పు. సత్య గారికి తెలిసిన విషయం ఏంటో అడుగుదాం. ఇప్పుడే కదండి అన్నారు, చెప్పండి. చెప్పు. పక్కన స్టూడెంట్ పాస్ ఇచ్చినట్టు ఏమడిగారండి? అదే ఆ సత్య గారు యాక్చువల్లీ ఇది కాదు, దీని వెనకాల ఇంకోటి ఏదో కథ ఉందన్నారు. సరే ఇంకో పిక్చర్ చూద్దాం పోనీ, అప్పుడు దాని గురించి చెప్తారు. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఓ ఇది మాత్రం సత్య గారు ఫోటో, ప్రతి ఫోటో బయటికి వెళ్ళే ప్రతి ఫోటో నాతో అప్రూవల్ తీసుకుంటున్నారు. ఈ ఫోటో ఎందుకు తీసుకోలేదు అంటే ఒక సినిమా పనిచేసి మానేద్దాం అనుకుంటాను. ఇంకా నాతో పనిచేయరా? ఇది ఎవరికి కాదు, మీ ఇద్దరి బాండింగ్ మాకు తెలుసు, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది చూపిస్తున్నావా? కొత్త హీరోయిన్ కదా, ఎక్స్ప్రెషన్ ఎలా ఉండే మొత్తం చేసి చూపిస్తున్నాడు. యా, బికాజ్ ఇట్స్ a perfect professional pick అండి. ప్రేమ్ నీ ఉద్దేశం ఏంటి అన్నా? దీంట్లో వేరే ఉద్దేశం లేదు. ఎందుకంటే నీకు తెలుసు, నువ్వు కూడా పనిచేసావు కాబట్టి మంచి డైలాగ్ చెప్పారు. ఆర్టిస్టులందరికీ ప్రాపర్గా పర్ఫెక్ట్గా విత్ ఎక్స్ప్రెషన్ డైలాగ్ మాడ్యులేషన్ వస్తా చెప్తారు, తెలుసు కదా. అది మనం ప్రత్యేకంగా మనం చెప్తారు. సో అది భాగ్యశ్రీ బోర్సే. ఆన్సర్ చెప్పొచ్చు. ప్రవీణ్ చెప్పింది నాకు చాలా నచ్చింది. అన్నయ్య నన్ను మోస్తున్నాడు, ఇప్పుడు కాదు, ఇది మోత. గత 15 ఏళ్ళుగా నన్ను అన్నయ్య మోస్తూనే ఉన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ పిక్చర్. అది జగపతి బాబు గారు. ఇలాంటి రొమాంటిక్ సీన్ జగపతి లేదు ఈ సినిమాలో. ఇప్పుడు దీని వెనక హరీష్ నీకైనా గుర్తుందా? నువ్వు అంటే గుర్తున్న తర్వాత చెప్తే కానీ ఆయన చూద్దాం, ఆయనే చెప్తారు, చూద్దాం. ఏముంది, ముద్దుగానే ఉందిలే. బాగుంది. థ్యాంక్ యూ సార్. I want to say this because today is a friendship day. Definitely I want to say this. చాలాసార్లు బాబు గారితో పనిచేయాలని నేను చాలాసార్లు ట్రై చేశాను. లాస్ట్ 3-4 నుంచి ట్రై చేస్తాను, ఎప్పుడు కుదరలేదు. ఈ సినిమాతో ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ సే దిస్ ఆర్ నాట్, బట్ నాకు దొరికిన బెస్ట్ ఫ్రెండ్ బాబు గారు ఈ సినిమాకి. ఇంట్రెస్టింగ్. బికాస్ ఐ కెన్ షేర్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ విత్ హిమ్. సో ఇక్కడ మైక్లో చెప్పలేని విషయాలు కూడా మేము చాలా ఆయనతో షేర్ చేసుకున్నాం. ఆయన సినిమాలో కనిపించినంత సీరియస్ కాదు, వెరీ 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 నాట్ అండ్ వెరీ ఫన్నీ. ఇదేంటంటే ఒక ఆఫీసర్కి వార్నింగ్ ఇస్తూ ఆఫీసర్ చేస్తున్నప్పుడు ఆఫీసర్ దగ్గర డైలాగ్ చెక్ చేస్తే ఆఫీసర్ పేరుతో నేను నిల్చున్నా. సో రిహార్సల్, యాక్చువల్లీ ఇట్స్ రిహార్సల్. వార్నింగ్ అంటే అంటే కాదు కదా, ప్రశ్న. వార్నింగ్ అంటే సీరియస్గా ఫేస్ పెట్టాలా ఏంటి? తెలుస్తుంది. నేను అక్కడ అబ్జర్వ్ చేస్తే బాబు గారు సీరియస్గా డైలాగ్ చెప్తున్నారు, నేను ఫుల్ స్మైల్ హ్యాపీనెస్ తో ఉన్నాను. సో నేను ఐఎమ్ ఫిదా ఫర్ హిస్ ఐస్ అండ్ ఫర్ హిస్ ఎక్స్ప్రెషన్. దట్ ఈస్ వాట్ ఈస్ షోన్ ఇన్ ద పిక్చర్. బోల్డ్, క్లీన్ బోల్డ్ అయిపోయి బాబు గారి ఆ షాట్ కి. ఒక్కటే తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇలాగా హరిశంకర్ గారిని పట్టుకుని మామూలుగా ఒక డైరెక్టర్, ఒక యాక్టర్ గా ఆ బాండింగ్ లో ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు హరీష్. ఇందాక చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చినట్టు. ఐ టేక్ ఇట్ ఇస్ అ గుడ్ వన్. అండ్ యా, ఇప్పుడు చేస్తున్న సినిమా కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాను నీతో అని చెప్పాను. అది థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఐ డోంట్ నో వితౌట్ మళ్ళీ ఇది కూడా బాబు గారి పర్మిషన్ కూడా చెప్తున్నాను. ఫర్ సమ్ రీజన్ విశ్వ గారికి బాబు గారికి ఉన్న ఫ్రెండ్షిప్తో పాటు మా సినిమాలో క్యారెక్టర్ నచ్చడం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు,
ఈయన లైఫ్లో ఈ విషయం జగదో గారు ఎప్పుడూ చెప్పరు, బట్ నేనే కంపల్సరీ చెప్పాలి. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఆయనకి క్యారెక్టరేషన్ విపరీతంగా నచ్చి అండ్ రెమ్యునరేషన్ తగ్గించారు ఈ సినిమాకి. నేను ఆ నెంబర్ అది చెప్పడం కరెక్ట్ కాదు, బట్ చెప్పకపోవడం కూడా కరెక్ట్ కాదు. సో మాకు ఆయన అంత పెద్ద ఫేవర్ చేశారు కాబట్టి ఐ షుడ్ సే దట్ చాలా బిగ్ అమౌంట్ రెమ్యునరేషన్ ఆయన తగ్గించారు ఈ సినిమాకి. ఆ క్యారెక్టరేషన్ ఆయనకి బాగా నచ్చి వన్స్ అగైన్ million thanks to you, Babu. Thank you so much once again. I should say this. Wonderful. So that is Beautiful Director gesture. Babu Garu, as we all know. Yes, next picture. ఇక్కడ మాత్రం నాకు సీరియస్ గా వార్నింగ్ టోనే కనిపిస్తుంది. ఇంచుమించు అలాంటిదే. చెప్పండి సార్, ప్రవీణ్ గారు ఇప్పుడు ఈ సినిమా ఇది డైలాగ్ కదా, నీదేమో ప్యాకాట నాదేమో హిందీ పాట. ఇక నువ్వు హిందీ ఈ చికెన్ వదిలేవచ్చు అనమాట, మర్చిపోవచ్చు అనమాట. చికెన్ ఇంకా మర్చిపోవాలన్నమాట ఆ డైలాగ్ తీసుకున్నాం. ఓకే. సత్య అంటే మనకి నేషనల్ లెవెల్లో ఆమిర్ ఖాన్, మన స్టేట్ లెవెల్లో సత్య. ఒక క్యారెక్టరేషన్ చెప్పి ఆ టేక్లో డైలాగ్ చెప్పరా అంటే ఈ పాత్ర తినేటప్పుడు ఎలా ఉంటుంది, ఈ పాత్ర లేస్తే ఎలా ఉంటుంది, ఈ పాత్ర బయటికి వెళ్తే ఎలా ఉంటుంది, ఇలాంటి ఒక మెథడ్ యాక్టింగ్ మీద ముందు ఆ పాత్రని పచ్చడి చేసేస్తాడు. ఫస్ట్ విపరీతమైన అనాలిసిస్. ఎంత ఇంట్రెస్ట్ అంటే ఎంత సినిమా పిచ్చాడు అంటే మా కెమెరామెన్తో కూర్చొని ఏ సీన్కి ఏ లైటింగ్ అని చెప్పి నోట్స్ రాసుకున్నాడు. నేను డైరెక్టర్ నేనే ఎప్పుడు రాసుకోవాలి లైటింగ్ గురించి. సో సత్య విపరీతంగా ఆలోచిస్తాడు. సత్యకి నెక్స్ట్ టైం 2 క్యారవాన్లు పెడదాం అనుకుంటున్నాం. ఒకటి తన వస్తువులు వదిలేయడానికి, 2వ క్యారవాన్ తన బ్రెయిన్ వదిలేసి సెట్లోకి రావడానికి. ఓకే, ఇంక్రెడిబుల్. నెక్స్ట్. అది యాక్చువల్లీ నా షాటే అది. కానీ అసలు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాడు. ఓకే, కానీ హరీష్ అంటే మీకు చేసి చూపించాల్సిన పరిస్థితి అవసరం ఉందా? బలివాడివి ఈ షాట్ దీంట్లో ప్రతి షాట్ చేసి చూపించాడు నాకు. అంటే ఆ సాకుతో ఓకే. సింధూరం నుంచి అన్నయ్య సినిమాలు చూసి ఆయన చేసినవి ఆయనకి గుర్తు చేస్తున్నాం అనమాట. అలా ఆడపిల్లలు వెనకాల ఎలా పడాలి కూడా అన్నయ్యని చూసి నేర్చుకున్నాము. అదే మళ్ళీ ఆయనకు ఒకసారి గుర్తు చేసాం, అంతే, సింపుల్. ఐ మీన్ ఇట్. భాగ్యశ్రీ, వాట్ వాజ్ యువర్ మైండ్? What was your expression? Be honest, huh? Maybe that was the 100th time, 200th time that he's showing others while you were on the set, right? Me all the characters. What was my? What was your What was inner going feeling through- when what were you going through? What is going in your mind? What's happening with the shot? If you remember, be honest. It's too hot. That's what I was thinking. నేను చెప్పనా ఇప్పుడు దీనికి కరెక్ట్గా ఇప్పుడే ఫోటో చూసాక ఒక మంచి లైన్ వచ్చింది. I think that's his expression. ప్రతి అమ్మాయి విజయం వెనుక కూడా ఒక మగవాడు ఉంటాడని ప్రూవ్ చేస్తుంది ఈ ఫోటో. సో భాగ్యశ్రీ సక్సెస్ వెనకాల నేను ఉన్నాను అనమాట. అది యాక్చువల్గా నిజమే అండి, ఎందుకంటే రిలీజ్కి ముందే ఆల్రెడీ భాగ్యశ్రీకి ఒక రేంజ్లో ఫాలోయింగ్ స్టార్ట్ అయిపోయింది కూడా కాబట్టి. ఓకే, నెక్స్ట్ పిక్చర్కి వెళ్ళిపోదాం. ఏ పరిస్థితుల్లో? సీరియస్ డిస్కషన్ దేని గురించి? ఇక్కడ మాత్రం డెఫినెట్గా సార్ హరీష్ గారు, తీసుకోవాలి. హరీష్, ఇది ఎన్నో షెడ్యూల్లో మ్యాటర్ ఏంటి? మీరు చెప్పండి సార్. శశి గారు చెప్పాలి. మీరు చెప్పాలి. ఐ థింక్ ఇది లక్నోలో అండి. షెడ్యూల్ గురించి ఏదో మాట్లాడుతున్నాను. యాక్చువల్గా March 31st సార్ నా బర్త్డేకి థ్యాంక్స్ టు విశ్వ సార్. విశ్వ గారు ప్రత్యేకంగా ఫ్లై అయ్యి లక్నో వచ్చారు. ఏంటి ఇంత తక్కువలో తెస్తున్నావు, ఇంకా కావాలంటే తీసుకో డబ్బు అంటున్నారు ఆయన. నేను పర్లేదు సార్ సరిపోతుందని నేను అంటున్నా. సరిగా చూడబ్బాయి, యాస్టీస్గా నాకు 90sలో ఈవి గుర్తొస్తారు. ఈవి గారు ఆయన బాడీ లాంగ్వేజ్ ఇలాగే అవును, ఈవి గారు నడుము మీద చెయ్యి, ఇలాగే సేమ్ ఇదే అబ్బాయి. నడుము మీద అదే చెయ్యి, గోడ మీద గుర్తొస్తుందా? చెయ్యి. ఇంతకంటే కాంప్లిమెంట్ ఇంక ఈరోజు నాకు చాలా జన్మ ధన్యం ఈవి అయిపోయింది. సత్యనారాయణ గారిని ద్రోణాచార్యులుగా ఫీల్ అవుతాడు, ఈయన ఏకలవ్య సృష్టిలో ఫీల్ అవుతాడు. అలాంటిది మాస్ మహారాజ్ కాంప్లిమెంట్ ఇవ్వటం ఈ వీడియో బయట సేవ్ చేసి పెట్టుకుంటాడు హరీష్ గారు. 100%. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నెక్స్ట్ పిక్. నెక్స్ట్. ఓదార్ప ఇది క్లైమాక్స్ కదా? కాదు క్లైమాక్స్ కాదు బిఫోర్ యా. ఏంటి సిగ్నల్స్? ఏం జరుగుతుంది అక్కడ? వాళ్ళు అప్పుడప్పుడు అనుకుంటున్నారు, ఓదార్పు. చెప్పట్లేదు. అమ్మాయి హీరోయిన్ కి ధైర్యం ఇవ్వటం, ఓకే. నేనేం ధైర్యం చెప్తాను ఇచ్చే సీన్ అది.
నేనేం చెప్తాను తెలుసా, మన ఇద్దరి మధ్యలో ఈ అమ్మాయి ఎందుకని అంటున్నాను నేను. తన ఎక్స్ప్రెషన్ సూట్ అవుతుంది సార్ ఆ డైలాగ్కి. భాగ్యశ్రీ అప్పటికే గ్లెజర్ అనేది వేసి ఫుల్ అలా అయిపోయింది పాపం. ఓకే, కాదు, ఆవిడ అనేది ఏంటంటే మా ఇద్దరి మధ్య మీరు ఎందుకు సార్ మీ ఇద్దరి మధ్యలో హిట్ ఒకటే ఉండాలి బా సద్వినియోగం చేసుకున్న ప్రవీణ్. నెక్స్ట్ లాస్ట్ పిక్ చాలా ఇది చాలా నిజంగా చాలా బాగుంది, చాలా బాగుంది పిక్ ఇది. శ్రద్ధగా ఈ డైరెక్టర్ చెప్తుంది, శ్రద్ధగా వింటున్న భాగ్యశ్రీ బోర్సే కాదు, ఆవిడ వింటమే ఆవిడ పని భాగ్యశ్రీ ప్రస్తుతానికి. ఏం Bhagyashree, జరుగుతుంది? did you ever feel that he is telling you too much and too many times? No, never, never. What was he telling there? What was he? What is happening? He was telling me how to romance. You want me to translate? What you asking director? Harish, why you got married so early? దట్స్ వాట్ ప్రవీణ్ గారు ఇస్ ట్రాన్స్లేటింగ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్విక్గా, ఇందాక హరిశంకర్ గారు చెప్పిన మాటల్లో నాకు ఒకటి క్యాచ్ అయ్యిందనమాట. అదేంటంటే ఇమిటేటింగ్. సో మీరు సినిమాలో కెమెరా ముందు ఆయన్ని ఇమిటేట్ చేయమంటే ఎలాగూ చేయలేదు, కానీ ఇప్పుడు ఏంటంటే సత్య గారు, ప్రవీణ్ గారు, చెమ్మక్ చంద్ర గారు, గిరి గారు, మీరందరూ కాస్త ఒక అడుగు ముందుకేసి ఇలా వచ్చారంటే సెట్లో ఒక బిజీ షెడ్యూల్ రోజు ఎలా ఉంటుందో మాకు ఇక్కడ రీక్రియేట్ చేసి చూపించాలన్నమాట. ఒకళ్ళు రవితేజ గారుగా మారుతారు, ఒకళ్ళు భాగ్యశ్రీగా మారుతారు, ఒకరు హరీష్ శంకర్గా మారుతారు. శంకర్లా చేస్తాడు, ప్రవీణ్ అన్నయ్యలా చేస్తాడు, రవితేజ్ లాగా చేస్తారు. ఓకే, మిగతా వాళ్ళు ఎవరైనా చేయండి. జగపతి బాబు గారిలో ఒకరు రావాలి. మీరు కొద్దిగా స్టేజ్, మీరు హరీష్, ఈయన హీరో గారు, ఈవిడ భాగ్యశ్రీ బాబు. యా, ఏ సీను? అదే ఇందాక ఇలా ఉన్నారు కదా ఆ సీన్. భాగ్యశ్రీగా చెమ్మక్ చంద్ర గారు చేస్తారు. భాగ్యశ్రీ చెమ్మక్ చంద్ర. సీన్ ఏదైనా చెప్పండి సార్, ఒక సీన్ ఏదైనా. ఆన్ సెట్ సీన్ కాదు, లొకేషన్ లో. లొకేషన్ లో అన్ని చెప్పాలంటే మొత్తం సెన్సర్ అయిపోద్ది ఇక్కడ. లొకేషన్ లో మీలా చేయాలంటే మొత్తం సెన్సర్. పర్లేదు, మేము ఎడిటింగ్ లో చూసుకుంటాం. రే బాబీ,